మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ రెడ్డి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, డోలు ఇచ్చారు కదా, ఏ విధంగా మీరు? వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలో యాదవ్ సంఘం అందరు కలిసేసి ఇట్లా మాకు డోల్స్ కావాలని అడగడం జరిగింది. మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తప్పకుండా చేపిస్తామని చెప్పి ఇలా వాళ్ళకి అందజేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ పెరికేడు గ్రామం వచ్చినప్పుడు ఒక ఆత్మీయత, అనురాగ, అనుబంధం లాగా కనపడుతుంటుంది మనకు. ఎప్పుడు చూసినా వాళ్ళు వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటారు నన్ను. నాకు కూడా పెరికేడు అనగానే ఒక సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా కానీ అక్కడ ఆశేష జనవాహిని కనపడుతుంటుంది. వాళ్ళు మహిళలు కానీ అందరూ మన అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, అవ్వలు, అయ్యలు అందరూ కనపడుతుంటారు. వాళ్ళ బిడ్డలాగా చూస్తుంటారు. ఇక్కడ ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళ పేరున వాళ్ళ విలేజ్ తరపు నుంచి, అలాగే ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, అలాగే రమేష్ గారు కానీ, మన సమ్మన్న గారు కానీ, దయచేసి కొంతమంది పేర్లు ఏమైనా మిస్ అయిపోతే ఏమనుకోవద్దు. విలేజ్ వాళ్ళు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, అలాగే జెడ్పీటీసీ రంగ్ కుమార్ గారు కానీ, ఎంపీపీ మన అన్విరెడ్డి గారు కానీ, అలాగే ఇక్కడ పెద్దలు, మండల నాయకులు, జిల్లా నాయకులు, ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయ సహకారాలతోని, ముఖ్యంగా మన మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆశీస్సులతోని నన్ను వాడుకొని కోట్లు ఖర్చు పెట్టించి నన్ను వాడుకొని నాకు విలువ లేకుండా, నన్ను గుర్తింపు లేకుండా చేసిన ఎమ్మెల్యే గారికి, నేను ఈ దయాకర్ రావు గారికి, ఎందుకంటే ఆ చేసిన వ్యక్తిని, అయినా కానీ నా ఫౌండేషన్ మీద ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. ఆ ఫౌండేషన్ కార్యక్రమాలు నచ్చక వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ అత్తగారు కానీ నన్ను పెద్ద పట్టించుకోలేదు. నేను ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదు, 2 రాష్ట్రాలలో కూడా చేస్తున్నా. ఇప్పటి వరకు 25 గుళ్ళు కట్టించినాం. నేను ఎస్సీ కాలనీలలో ముఖ్యంగా ఎక్కువ 10 టెంపుల్స్ ఎస్సీ కాలనీలలో కట్టించిన. ఎస్సీ కాలనీలలో కూడా ఒక 5 టెంపుల్స్ కట్టించినాం. మిగతా ఎక్కడ కానీ వాళ్ళు కూడా ఏంటంటే, మేము సార్ మమ్మల్ని వాడుకున్నారు, ఓట్లు వేయించిండు, ఎమ్మెల్యేలు అయింది కానీ మాకు గుర్తింపు ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేసిందని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎస్సీ కాలనీలో నువ్వెట్లా టెంపుల్ కడతావు, మేము మాట ఇచ్చినాం కదా అంటే, నేను సరే వాళ్ళు వెయిట్ చేస్తారు కదా కడతారంటే, లేదు మీరు కట్టాలి అని చెప్పి గట్టికల్లు కానీ, మన వెంకటేశ్వరపల్లి ఎస్సీ కాలనీ వాళ్ళు కానీ నా దగ్గర రావడం జరిగింది. అయితే వాళ్ళ బాధ చూడలేక నేను టెంపుల్ కట్టిస్తే అది కూడా నాకు కొద్దిగా వాళ్ళు మైనస్ అంటే వాళ్ళ దృష్టిలో మైనస్ కావచ్చు, కానీ నేను వాళ్ళ గుండెలు ఎప్పుడు ఉంటాను. దానివల్ల ఏంటంటే కొంత వైరుధ్యం కలిగి నా డబ్బులు పెట్టుకొని నేను వాళ్ళ కింద పనిచేసేది ఏంది అని చెప్పేసి నా ఫౌండేషన్ మీద కార్యక్రమాలు చేస్తుంటే మాజీ మంత్రి వారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పిలిచి నాకు ఒక మంచి సముచిత స్థానం ఇచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు 2 గంటల టైం కేటాయించి ఆయనతో భోజనం చేసే అవకాశం కల్పించినందుకు ఆయనకు పేరున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని, ఇలాంటి మా ఫౌండేషన్ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన అడుగుజాడలు నడుపుతానని చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికేడ గ్రామంలో ఉన్నాం. ఈ పెరికేడ గ్రామంలో మన ఎస్ఆర్ఆర్ అధినేత పరపాటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు యాదవ సంఘానికి 16 డోళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మనం వచ్చినందుకు యాదవ సంఘం పెద్దలు ఒకసారి మాజీ సర్పంచ్ అయిన వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఈ రోజు మా గ్రామానికి గత వారం మా గ్రామంలో జరిగిన కోరవెల్లి మల్లన్న జాతరకు సార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేసినప్పుడు మేము వాళ్ళ తరపున ఒగ్గు కళాకారుల తరపున సార్ 15, 16, 20 డోలు కావాలంటే సార్ వాళ్ళందరికీ టైం ఇచ్చి ఈ రోజు ఆర్డర్ ఇచ్చి ఈ రోజు తెప్పించి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వారికి మేము మా గ్రామం తరపున రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాము. మరియు అదే కాకుండా ఎవరికి ఆపద ఉన్నదన్నా, హాస్పిటల్ ఇబ్బంది ఉన్నదన్నా, లేకపోతే ఎవరైనా చనిపోయిన ఇబ్బంది ఉన్నదంటే నిరుపేదలైన కుటుంబాలకు సారు మాకు తోడుగా ఉంటున్నాడు. మేము ఇట్లా చెప్తే సార్ అందుబాటులో లేకున్నా వారి బృందాన్ని పంపించి ఇక్కడికి సహాయ సహకారాలు చేస్తా ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న ఈ కాశీం వాళ్ళ కొడుకు రాయ మహమ్మద్ కూడా ఆదుకోవడం జరిగింది. అలాగే స్కూల్ డెవలప్మెంట్ కూడా క్రీడాకారులు ఆడుకుంటా అంటే వాళ్ళకు కూడా 10,000 డొనేట్ చేయడం జరిగింది. మొన్న అదే రోజు మేము గుడి తరపున
మీ అందరం పోయి అదే రోజు వచ్చినప్పుడు అడిగితే గుడికి ఇట్లా పెయింట్ వేసి మళ్ళీ మహాశివరాత్రికి ఇట్లా పెయింట్ వేయాలి సార్ అంటే దాన్ని కూడా ఖర్చు సారు పెట్టుకుంటా ఉన్నాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మనం వాటిని మిస్యూజ్ చేయకుండా వారిని గుర్తుపెట్టుకొని వారిని ప్రోత్సహించి వారి అందరికీ మనందరం వారికి శ్రీనివాస్ సార్ గారికి మనం తోడ్పడి రుణపడి ఉంటామని ఏదో ఇచ్చిండని కాకుండా మనం మర్చిపోయి ఉండొద్దు. వారికి ఏదో ఒక రోజు మన సాయం వస్తుంది. మన సాయం కోరినప్పుడు మన అందరం కలిసికట్టుగా ఉండి సీనన్న నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా దయాకర్ రావు ఆశీస్సులతో నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.